విలువైనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. స్ట్రింగ్స్ రన్స్ ప్లే చేసేటప్పుడు ఈ విధంగా ప్లే చేస్తే బాగుంటుంది, అది విషయం చెప్తాను. అండ్ ఈవేళ మీకు చాలా 10 విషయాలు చెప్తానండి. ఆ 10 విషయాలు మీరు జాగ్రత్తగా మీరు కానీ ఈ 10 విషయాలు కూడా రాశాను. 10 విషయాలు కూడా వరుసగా మీకు చెప్తాను. సో మరి వీడియో ఎక్కువసేపు ఉంటుంది అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కానీ ఖచ్చితంగా నా వీడియో చూస్తున్నప్పుడు మీకైతే ఉపయోగం అంటూ ఖచ్చితంగా ఉంటుందండి. ఉపయోగం లేకుండా మాత్రం ఉండదు. ప్రతి పాయింట్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్లో కొన్ని విషయాలు అయితే మీకు నేర్పుతాను, కొన్ని విషయాలు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా వాల్యుబుల్ విషయాలు అయితే మీరు నేర్చుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి వేస్ట్ అంటూ ఏది ఉండదు, అది మాత్రం గుర్తుంచుకోండి. మంచిగా నేను చెప్తాను, మీరు నేర్చుకోండి, మీకు అయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, మొదటి విషయం ఈరోజు మనం నేర్చుకునేబోయే పాఠం ఏంటి అంటే, ఫస్ట్ ఒక స్టూడెంట్గా నువ్వు కీబోర్డ్ స్టూడెంట్గా కీబోర్డ్లో అత్యధికంగా ఉన్నతమైన స్థితిలోకి నువ్వు రావాలంటే నీవు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి 10 పనులు ఉన్నాయి. ఆ 10 పనులు కూడా నువ్వు చేస్తే నువ్వు ఏమీ కాకుండా చక్కగా ప్లే చేయగలుగుతావు. మొదటిది, ప్రతి పాయింట్ నేను చెప్పినప్పుడు ఓన్లీ అన్న ఇది ఒకటే చెప్తున్నాడు, ఇంకేమీ మాకు సబ్జెక్ట్ నేర్పట్లేదు అని మీరు అనకుండా ఒక పాయింట్ చెప్పి ఆ తర్వాత అందులో నేను ఒక విషయం అన్నది మీకు నేర్పుతూ ఉంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటి అంటే, సో ఫస్ట్ రోజు అప్డేట్ అవుతూ ఉండండి. రోజు ఫస్ట్ పాయింట్, రోజు కూడా అప్డేట్ అవుతూ ఉండండి. రోజు అప్డేట్ అవుతాడు అంటే మనకి సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. 360 రోజుల్లో రోజుకి ఇంత విషయం నేర్చుకుంటే నీకు ఈ 360 రోజుల్లోపల కల్లా ఎక్కడి నుంచి ఇంతవరకు నువ్వు నేర్చుకోగలుగుతావు. అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను మ్యూజిక్ ఏమైనా నేర్చుకోగలిగానా, కీబోర్డ్ ఏమైనా నేర్చుకోగలిగానా, నేను నేర్చుకోగలిగితే పర్వాలేదు, నేను నిద్రపోవచ్చు అని అనుకుంటే ఖచ్చితంగా 360 రోజుల్లో నువ్వు ఖచ్చితంగా చాలా మటుకు సాధించగలుగుతావు. 6 నెలల్లో చాలా మటుకు సాధన చేయగలిగితే 6 నెలల్లో ఏదైనా సాధించగలవు. కనుక రోజుకి అప్డేట్ అవ్వాలి. రోజుకి ఈరోజు 1 వచ్చింది అనుకోండి, రేపు 2 నేర్చుకోండి, రేపు 2 వస్తే 3, ఈరోజు ఏ వస్తే రేపు బి, రేపు బి వస్తే ఎల్లుండి సి, తర్వాత డిఈ. ఒకేసారి మొత్తం ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకుందాం అనేసి ప్రయత్నం చేయకూడదు. అది నెక్స్ట్ పాయింట్లో రాశాను కాబట్టి ఇప్పుడు దాని గురించి అయితే నేను మాట్లాడను. ఓకే, రోజు అప్డేట్ అవుతూ ఉండాలి. రోజు ఒక చిన్న విషయం మనము కొత్తది తెలుసుకుంటూ ఉండాలి. దానివల్ల నీకు తెలియకుండా నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. ఈరోజు నేను సింపుల్గా మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. స్ట్రింగ్స్ ప్లే చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ సి మేజర్ కార్డ్ పట్టుకోండి. తర్వాత ఎఫ్ మేజర్, ఇదే మనం స్పీడ్గా ప్లే చేస్తున్నాం. మళ్ళీ స్లోగా చెప్తాను. ఇక్కడ సి మేజర్ కార్డు పట్టుకొని అలా 3 సార్లు వేసి తర్వాత ఏ మైనర్, తర్వాత ఎఫ్ మేజర్. ఇట్లా చేయండి. ఇది ఒక్క రోజులోనే స్పీడ్ వచ్చేదండి. మరి నేను చెప్పాను కదా, రోజుకి అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక్క రోజులోనే స్పీడ్గా ప్లే చేయడానికి ట్రై చేసేసి ఇది మనకు రాదని చెప్పేసి పక్కన పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, రెండోది, వచ్చినది ఎప్పుడు మొదట చాలా స్లోగా చేయండి. వచ్చినది ఏదైనా మీకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని చాలా స్లోగా చేయండి, స్పీడ్గా మాత్రం చేయకండి. సెకండ్ పాయింట్, దీని గురించి ఎక్కువసేపు చెప్పను, ఎందుకోసమంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. మళ్ళీ ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను. ఇకపోతే మూడో విషయం, కంటిన్యూస్గా బోర్డు మీద ఉండకండి. టీ తాగడానికో లేకపోతే
కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమంది గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో కంటిన్యూస్గా బోర్డు మీద ఉండిపోకండి, ఇలాగే కూర్చొని చాలా కొంతమందికి చాలా కొత్తలో ఎలా ఉంటుందంటే నేను నేర్చేసుకోవాలి నేను అది ఇది అనేసి అనుకుంటారు. కానీ కంటిన్యూస్గా బోర్డు దగ్గర అస్సలు ఉండకూడదు. నువ్వు గట్టిగా అంటే అరగంట సేపు కూర్చో, తర్వాత లేచిపో, బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగిరా, మళ్ళీ బోర్డు దగ్గరికి రా, మళ్ళీ అటు ఇటు తిరిగేసి ఎక్కడికి వెళ్ళు, మళ్ళీ బోర్డు దగ్గరికి రా. ఇలా చెయ్యదు. కానీ బోర్డు మీద కంటిన్యూస్గా 1 గంట 2 గంటలు 3 గంటలు అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. అలా కూర్చుంటే మాత్రం నీకు ఏమీ రాదు అని ఆ కీబోర్డే మనకి డిసప్పాయింట్మెంట్ గిఫ్ట్గా ఇస్తుంది తప్పించి ఇంకేం ఉండదు. ఓకేనండి, ఓన్లీ డిసప్పాయింట్మెంట్ గిఫ్ట్గా ఇస్తుంది మనకి. సో నెక్స్ట్ తర్వాత సెటప్ పెట్టుకోకండి. ఓకే, సెటప్ ఎప్పుడు ఉండకూడదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కీబోర్డు ప్లే చేయాలనుకుంటున్నాం. దీనికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడో బ్యాగ్లో ఉంటుంది, దానికి మళ్ళీ ఒక స్టాండ్ పెట్టి కీబోర్డ్ పెట్టి ఉండకూడదు. ఆడవాడి సింపుల్గా కీబోర్డ్ ఉండాలి, కీబోర్డ్ మీద క్లాత్ ఉండాలి, నువ్వు వచ్చిన ఉండాలి. ఇలా క్లాత్ పక్కన వేయడం, వాయించేస్తూ ఉండడం, మళ్ళీ క్లాత్ తీయడం, ఓన్లీ స్విచ్ చేసుకొని ఇలా ఉండాలి. అలా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకోసం అలా అనేసానంటే ఆ సెటప్ అంతా ఎట్టుకోవడానికి చాలామంది బద్దకించి చేసే పని కూడా చేయడం మానేస్తూ ఉంటారు. ఓన్లీ దానికోసం అదంతా ఎవడ పెడతాడు అనేసి దానికోసమే 2 రోజులు 3 రోజులు ఆగిపోయిన సందర్భాలు నా లైఫ్లో చాలా ఉన్నాయి. కాబట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఎప్పుడు బోర్డు అది రెడీగా ఉంచుకుంటూ ఉంటాను. సో దాని మీదట నేను వెళ్ళి ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. సో ఇంతవరకు గుర్తున్నాయి కదండి. ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఎంతవరకు చెప్పాను? 4 పాయింట్లు చెప్పాను. ఈ 4 పాయింట్లో ఒకటి రోజు అప్డేట్ అవ్వండి అని చెప్పాను. రెండోది వచ్చినది మాత్రం స్లోగా చేయమని చెప్పాను. కంటిన్యూస్గా బోర్డు మీద ఉండొద్దని చెప్పాను. ఇక 4వ విషయం, ఒక మొత్తం సెటప్ అంతా నేను బ్యాగ్లో ఉంచుకుంటాను, అక్కడ ఉంచుకుంటాను, తర్వాత నేను ప్లే చేసేటప్పుడు అలా కాకుండా ఒక దిక్కున పెట్టేసి జస్ట్ క్లాత్ తీసి ప్లే చేసేలాగా పెట్టండి అని చెప్పాను. ఓకేనండి. సో ఈ 4 విషయాలు చెప్పాను. కాబట్టి ఇప్పుడు సరదాగా ఏదన్నా ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇంటర్లోడ్ మనం తీయాలని అనుకుంటున్నాం. అనుకుంటున్నప్పుడు ఎందుకోసం అంటే మీకు ఏమైనా ఉపయోగం ఉండాలి కదా. నేను ఓన్లీ ఈ విషయాలే చెప్పకుండా ఇంటర్లోడ్ తీయాలి అని అనుకుంటున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అది చాలా పెద్ద కష్టమైన పని అనుకుంటారు. ఫస్ట్ ఒకసారి నీకు కానీ పాట తీయడం అంటూ వస్తే, కీబోర్డ్లో పాట తీయడం అంటూ వచ్చిందనుకోండి, ఈజీగా అలా ఇప్పుడు ఏదైనా ఒకటి అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సి ఎఫ్ జీ షార్ప్ జీ ఎఫ్ డి షార్ప్ సి షార్ప్, అలా మనం ఒకటి అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ స్లోగా చేయాలి. తర్వాత లేకపోతే ఒక అక్షరంతో పాడడం నేర్చుకోండి. అంటే ఏం లేదు, ఒక పాటను నువ్వు ఎప్పుడైతే తీయగలుగుతున్నావో సో ఆ పాటలాగా నువ్వు ఒక అక్షరంతో నన్న అట్లా అనమాట. మనం ఒక నోటుతో అంటే ఏమీ కాకుండా ఆ క్యాసెట్లో ఉన్నది ఈజీగా, నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా క్యాసెట్లో ఉన్నది ఉన్నట్టుగా ఆటోమేటిక్గా దింపాడేస్తున్నారు. అందులో డౌటే లేదు. క్యాసెట్లో ఉన్నట్టుగా ఖచ్చితంగా దింపేస్తారు. సో వాళ్ళకి ఎలాగైనా సరే అంటే నాకన్నా తోపులు అయిపోతున్నారు వాళ్ళు. నేను చెప్పాలంటే నేను తీయడానికి నాకు ఖచ్చితంగా నాకు అరగంట పడితే వాళ్ళకి ఏమీ లేదు, 10 నిమిషాలు పావుగంటలో నాకు తీసి పంపించేస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకోసం అంటే నేను నేర్చుకున్న దానికన్నా 3 రెట్లు 4 రెట్లు వాళ్ళకి బాగా నేర్పుతున్నాను కాబట్టి. ఓకేనండి. సో నేను చెప్పాలనుకున్నది మీరు సిన్సియర్గా వినండి. నెక్స్ట్ పాయింట్ 5వ పాయింట్ చెప్తాను.
బాగా పాడడం నేర్చుకోండి. ఇది ఖచ్చితంగా కావాలి. నీకు ఇది గానీ రాకుండా, బాగా పాడడం రాకుండా నువ్వు కీబోర్డ్ నేర్చుకోవాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎప్పటికీ కూడా. ఓకే. ఐదో పాయింట్ అండి ఇది. బాగా పాడడం నేర్చుకోవాలి. చూడండి ఇప్పుడు దేవా నా దేవా నేల విడచితివి రక్షింపవు నా మొరను వినవేలా. అంటే నువ్వు ఒకవేళ బాగా పాడగలిగావు అనుకో, నీ స్కేల్ నువ్వు పట్టుకోవడం వస్తుంది. అసలు నీకు బాగా పాడడం రాలేదు అంటే అప్పుడు నీ స్కేల్ నువ్వు పట్టుకోలేవు. అంటే మరి కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళందరూ, కీబోర్డ్ వచ్చిన వాళ్ళందరూ బాగా పాడడం వచ్చిన వాళ్ళు అండి అనేసి అంటే దేవుడు అందరికి ఒకలాంటి స్వరాన్ని ఇస్తాడండి. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వడు. అందరూ ఒకటే స్వరాన్ని ఇచ్చాడు. కాకపోతే సాధన చేసేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది సాధన చేయరు. సాధన చేస్తే అసలు ఎవరైనా చక్కగా పాడగలుగుతారు. ఇక్కడ సాధన చేయకపోవడం వల్లే బాగా పాడలేరు. సాధన అంటే ఖచ్చితంగా ప్రతిదానికి లెక్కలు ఉంటాయన్నమాట. ఆ లెక్కల్లో మనం పాడగలిగేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు కొంతమంది ఇలా రిథం వెళ్తుంది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కొట్టాలి, కానీ ఇలా కొట్టకుండా అందుకే నేను నా స్టూడెంట్స్ అందరూ చెప్తారు, బాబు చర్చిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చప్పట్లు కొట్టండి రా బాబు, మీరు ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు కొట్టండి అని చెప్తాను. ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే అక్కడ ఎవరైనా పాటలు పాడుతున్నారు అంటే, ఎవరైనా డోలకులు వాయితున్నా, హార్మోనియం వాయితున్నా, లేదా అక్కడ ఏదైనా ఆరాధన జరుగుతున్న సంథింగ్ ఏం జరుగుతున్నా సరే చప్పట్లు అనేది కొట్టడం నేర్చుకోవాలి. ఎందుకోసం దాని ద్వారా మీకు ఏమొస్తుందంటే తాళం వేయడం వస్తుంది అనమాట. తాళం వేయడం వస్తేనే ఎప్పుడైనా సరే ఒక దగ్గర తాళం వేయడం ఎప్పుడైతే వచ్చిందో నేర్పే గురువు చాలా తక్కువ టైంలో నేర్పగలుగుతాడు నీకు. తాళం లేకుండా ఒకవేళ నువ్వు ఎంత నేర్చుకున్నా సరే అది బాగోదు. అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి నేను రిథం ఖచ్చితంగా నేర్పుతాను. రిథం ఖచ్చితంగా నేర్పుతాను. తర్వాత నెక్స్ట్ 6వ విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. 6వ విషయం. సో 6వ విషయం వెళ్ళే ముందు ఇంకేదన్నా కొత్త విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మరి నేర్పాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా స్పీడ్గా ప్లే చేస్తున్నాం అనుకోండి, మనం రుణ అని వేస్తారు చూడండి. అలాగే మనం వెయ్యాలని ఆశ ఉంటే అది నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. నేను అబ్జర్వ్ చేయండి, ఇలా వేసుకుంటా వచ్చు అని వేసుకొని వస్తున్నాను చూడండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదే మనకి వైలిన్ సింగ్ ఉందనుకోండి, ల్యాప్టాప్ మీద పెట్టాను అనుకోండి, అదే మనం ప్లే చేసినప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి నేర్చుకోండి. ఇలా వేయాలి అంటే మాత్రం అందుకే ఖచ్చితంగా గురువు అవసరం కూడా ఉంటుంది. ఆ గురువు దగ్గర కూడా నేర్చుకోవాలి. లేదా ఒకవేళ గురువు లేడు, నేను అదే చెప్తున్నాను కదా, నెలకు 1000 రూపాయలు. ఇంతకుముందు నేను అమౌంట్ విషయంలో చాలామంది నాకు ఫోన్లు చేసేసి పాపం డబ్బులు కట్టలేక డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఫోన్ చేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమని ఈసారికి మాత్రం నేను అనుకున్నాను ఖచ్చితంగా నెలకి 1000 రూపాయలే తీసుకొని 6 months వరకు నేను క్లాస్ చెప్పాలని డిసైడ్ అయ్యాను. సో నెలకి 1000 రూపాయలు తీసుకుంటాను. మళ్ళీ నన్ను డీటెయిల్స్ అడుగుతున్నారు జనాలు. నెలకి 1000 రూపాయలు తీసుకుంటాను, వారానికి ఒక 2 క్లాసులు చెప్తాను. దీనివల్ల ఏంటంటే ఈ 6 monthsలో ఖచ్చితంగా అప్డేట్ అయిపోతారండి, ఖచ్చితంగా అప్డేట్ అవుతారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ 6వ పాయింట్. ఇది 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 అర్థమైందండి ఎలా చేశానో? ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫింగర్లు చెప్పాలి ఖచ్చితంగా. తొంభై ఇండెక్స్ మిడిల్ 90 వేసాను.
సో, ఆ విధంగా ఫింగర్స్ ఏసుకొని వెళ్ళాను. మీరే చూసుకోండి. ఇంక నేను చెప్పలేను. అది చాలా స్పీడ్‌లో ఇస్తే గాని వర్కౌట్ అవుతది. ఓకే. నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడండి. బాగా పాడడం నేర్చుకోండి చెప్పేసాను ఆల్రెడీ. 5 పాయింట్లు చెప్పాను. ఆరో పాయింట్ ఎగ్జిబిషన్ అస్సలు చేయకండి. అస్సలు చేయకండి. అంటే నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఇతరులు చాలామంది చూస్తారు. మీ ఇంట్లో చాలామంది ఉంటారు. ఇంట్లో మీ అమ్మగారో లేకపోతే మీ అక్కో, చెల్లో, తమ్ముడో, యవనస్తులు చాలామంది బోలెడుమంది ఉంటారు. నువ్వు బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు చేసే పని ఏంటంటే ఎగ్జిబిట్ చేస్తావు. ఎగ్జిబిట్ అంటే ఏంటంటే నీకు వచ్చిన దాన్ని చాలా అద్భుతంగా ప్లే చేసి వాళ్ళకి వినిపిస్తూ ఉంటావు. వాళ్ళు అయ్యి బాబోయ్ ఎంత బాగా ప్లే చేస్తున్నారో అని వాళ్ళతో అనిపించుకోవడం కోసం నువ్వు చేస్తూ ఉంటావు. అందువల్ల నీకు వర్క్ రావడం లేదు. ఈ పాయింట్ ఒక్కటే చాలా అబ్జర్వ్ చేయి. నువ్వు నీకు వచ్చింది ప్లే చేయడం మనసే ఫస్ట్. నీకు ఏదైతే వచ్చో అది చేయడం మానే. అది ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేయకు. అది ఎందుకోసమంటే నీకు ఈ పాట వచ్చనుకో, హల్లెలూయా స్తుతిమహిమ, ఈ పాట వచ్చు, అది వేస్తున్నావు వాస్తవానికి. సో దానివల్ల నీకేం ఉపయోగం లేదు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఎగ్జిబిషన్ చేస్తున్నావు. ఎగ్జిబిట్ ఎందుకు చేయాలి అసలు నాకు అర్థం కాదు. ఆ ఎగ్జిబిట్ చేయడం వల్ల నీవు చాలా నష్టపోతున్నావు. ఇంకొకటి, నువ్వు ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు చాలామంది నీ దాన్ని నువ్వు ప్లే చేసేదాన్ని వాళ్ళు వింటున్నారు అన్న విషయము నీ మైండ్లో ఉన్నంత వరకు కూడా నువ్వు చేసే వర్క్ కూడా బాగోదు. ఓకేనా. అండ్ ఇంకొక మాట, మనం నేర్చుకునేటప్పుడు కూడా ఎట్లా నేర్చుకోవాలి, మనం అలా అంటూ ప్లే చేయాలి. ఇలా ప్లే చేసినప్పుడు లేదనుకోండి, అని మనం అంటూ ప్లే చేయాలి. అది మనం అనడానికి మనం ఎలా అంటున్నామో అన్నది వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలీదు. ఇవన్నీ ఈ సగం తలకాయ ఇక్కడే ఎక్కువైపోయి ఈ ఎగ్జిబిషన్లోనే సగం మనం నేర్చుకోవాల్సిన దాన్ని ఇక్కడే సగం నాశనం చేసుకుంటున్నాం అనమాట. సో నేను ఆలోచన చేశాను, నా స్టూడెంట్స్కి ఈ విషయాలు ఖచ్చితంగా చెప్పాలి అని అనుకున్నాను. అండ్ నా ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఈ మొత్తం ప్రతి పాయింట్ కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం మీదే నేను ఈ 10 పాయింట్లు రాయడం జరిగిందండి. ఇది 6వ పాయింట్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఏడో పాయింట్ చెప్తున్నాను. నేను చాలా కష్టపడాలి, సంవత్సరం అయిన తర్వాత నేను కొంత చేయగలుగుతాను, 6 నెలలు అయిన తర్వాత కొంత చేయగలుగుతాను అని ముందే తెలుసుకొని ఉంటే నువ్వు డిసప్పాయింట్ అవ్వవు. ఇది పాయింట్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదండి, ఆ నేర్చుకున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఇది నేను తబలా మీద ఏమన్నారు అనుకోండి, ఎన్ని చేసినా తబలా మీద నేను వేయలేను. మామూలుగా ఇక్కడైతే వేసేసాను కానీ తబలా మీద వేయలేను. ఎందుకోసం తబలా మీద వేసేటప్పుడు వాళ్ళు ఎలా పెట్టమంటారు, ఎలా పెట్టి బాబు దీంతో అది ఇది అని చెప్తారు. సో అప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ నా మైండ్లో ఏముంటుందో తెలుసా అండి, ఫస్ట్ నేను ఒక 6 నెలలు సంవత్సరం వెళ్ళేంతవరకు నేను ఇది వేయలేను అన్న విషయం నా మైండ్లో ఉంటుంది. అది నా మైండ్లో ఉండి గురువు నాకు ఏది చెప్తాడో అదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, 6 నెలల్లో సంవత్సరం తర్వాత అది నేను వేయగలుగుతాను. ఈలోపే నేనేం చేస్తానంటే పక్కన గురువు నాకు చెప్తూనే ఉంటాడు, ఈలోపు నేను ఆ యూట్యూబ్ ఎదిగేస్తాను, ఈ యూట్యూబ్ ఎదిగేస్తూ ఉంటాను. ఏదోదో చేసేసి ఏదోదో పరిగెట్టేద్దాం అన్నసని చూస్తాం. ఎంత పరిగెట్టినా కీబోర్డ్ అయితే మాత్రం చాలా కష్టం అండి. ఏదో దొరువు నేర్చుకోవడం అంటే ఈజీ, కానీ ఒక దొరువు జింగ్ చిక్కక్ డిగ్గి జింగ్ చిక్కక్ అని దొరువు నేర్చుకోమంటే ఈజీగా నేర్చేసుకుంటావు దొరువు. కానీ ఇది అలా కాదు. ఇది ఒక మహాసముద్రం. ఇది అందుకే దేవుని సహాయం కూడా కావాలి. మనం ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకుంటే ఆ దేవుడు ఏదైనా మనకి జ్ఞానం ఇస్తాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ఒకటి మన కష్టం, రెండోది దేవుని సహాయం, రెండు ఉండాలి. కష్టం
మన కష్టం ఉండాలి, దేవుడి యొక్క సహాయం ఉండాలి. దేవుడి సహాయం కష్టపడేవాడికి దేవుడు సహాయం చేయకుండా ఉండడు. కష్టపడ్డవాడికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కష్టం కష్టానికి కర్మఫలం అంటారు చూడండి, అలాగే కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి, అందులో డౌట్ లేదు. కష్టపడకుండా అయితే రాదు, కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఓకేనండి. ఆ 7వ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 8వ పాయింట్ గురించి చెప్తాను చూడండి. 8వ పాయింట్ ఇక్కడ ఏమన్నా నేర్పమంటారా? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఏం నేర్పితే బాగుంటుంది? ఇక్కడ ఒకటి నేర్చుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ నేర్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇది మనం ప్లే చేస్తున్నాం అనుకోండి, ఇది ప్లే చేసేటప్పుడు ఎలా ప్లే చేయాలి, అదే ఇది ప్లే చేస్తాం అనుకోండి, ఇది ప్లే చేసేటప్పుడు ఎలా ప్లే చేయాలి. అదే స్ట్రింగ్ వచ్చే లోపలికల్లా దాన్ని ఒకలా ప్లే చేయాలి. సో ఫ్లూట్కి వచ్చే లోపలికల్లా ఫ్లూట్ ఊదుతారు కదండి, ఫ్లూట్ ఊదినట్టుగా చేయాలి. ఫ్లూట్ను ఊదినట్టుగా మనం చేయాలంటే ఫ్లూట్ లాగా చేయడానికి. 8వ పాయింట్ ఇంట్రెస్ట్ కావాలండి. మెయిన్ ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి అది నేను చెప్తాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలి ఖచ్చితంగా. కీబోర్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ కావాలి. కీబోర్డ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకు పోతుంది? ఎందుకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు? క్రియేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే, మొబైల్ ఆన్ చేసినప్పుడల్లా స్టేజ్ షోలు చూడండి. స్టేజ్ షోలో ఎక్కువ చూడండి. ఈ స్టేజ్ షోలో చాలామంది సాక్సోఫోన్ వాయిస్తారు. నేను ఆ సాక్సోఫోన్ నిన్న ఒక హుసన్న ఒక అతను ఎవరు సమీపించలేని తేజస్సులోనా అని అతను సాక్సోఫోన్ వాయిస్తున్నాడు. అది వాయిస్తూ ఉంటుంటే చూస్తూ ఉంటుంటే ఎంత అమోఘంగా ఉందంటే, అది చూస్తూ ఉంటుంటే మనకి అనిపిస్తుంది అనమాట. మనకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాగా ఎక్కువ యానియన్ వీడియోస్ ఉంటాయండి, యానీ వీడియోస్ అని. ఇలా కొన్ని స్టేజ్ షోలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మనకు తెలుస్తాయి అనమాట అండి ఏది ఎక్కువ మనం చూస్తూ ఉండాలన్నమాట. ట్రంపెట్ ఎలా చేయించాలో, ట్రంపెట్ ఎలా చేస్తున్నారో కనబడుతుంది. ఏవేవి ఎలా ప్లే చేస్తున్నారు అన్నవి అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ మనకు తెలియకుండానే మనలోనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకి ఇప్పుడు మా బొడ్డోడు ఆడికి నేను ఏం చేస్తానంటే, ఎక్కువ ఈ స్టేజ్ షోలన్నీ నేను చూస్తూ ఉంటాను, ఆడు చూస్తూ ఉంటాడు. అసలు నేను అందరికీ 3/4, 2/4, 4/4 అన్నీ నేర్పుతూ ఉంటాను కదా. సడన్గా ఒకరోజు చర్చిలో ఆడు సడన్గా త్రిపుల్ కాంగ్ ఎక్కేసి ఆడు ప్లే చేసేస్తున్నాడు. ఏట్రా ప్లే చేసేస్తున్నాడు, నీకు ఇది ఎవరు నేర్పడరు అంటే, నువ్వు అందరికీ నేర్పుతావు కదా డాడీ అంటున్నాడు.
అంటే ఒక స్టెప్ వేస్తాడు అనమాట. అరే ఇటు బలి నేర్చుకున్నాడు రా అని అనుకున్నాను అనమాట. అంటే ఏంటి ఆడికి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మనం చూసే దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవుతుందండి. ఓకే, మీకు అర్థమైందండి. అంచేత ఎక్కువ చూస్తూ ఉండండి. ఎక్కువ స్టేజ్ షోలు కానీ లేకపోతే ఎక్కడైనా బ్యాండ్ల వాయిస్ షోలు ఉంటారు చూడండి. బ్యాండ్లో ఆ బ్యాండ్లో ఉన్న 5-6 డ్రమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమో ఈ ఉంటాయి కదా, క్లారినెట్లు ఉంటాయి, కీబోర్డ్ ఉంటుంది, ప్యాడ్ ఉంటుంది, డ్రమ్స్ ఉంటాయి, జాజ్ సెట్ ఉంటుంది. మొత్తం అన్నీ వాళ్ళు చూస్తాం దుమ్ము రేపేస్తారు. ఇంక మామూలుగా ఉండదు, ఇంకా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటుంటే. సో అలాంటివన్నీ చూస్తూ ఉండండి. అవన్నీ ఖచ్చితంగా అవన్నీ చూస్తూ ఉంటుంటే మనలో చాలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, కసి పెరుగుతుంది మనలో. నేను నేర్చుకోవాలన్నటువంటి ఆ తపన వస్తుంది, కృషి వస్తుంది. హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దేవుడు మీకు ఇస్తాడు ఖచ్చితంగా. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 9th పాయింట్, గురువు ఏది చెప్తే అది నేర్చుకోండి. దయచేసి ఈ పాయింట్ వినండి. గురువు ఏది చెప్తే అది నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గురువు ఏది చెప్తే అది నేర్చుకోకండి. గురువుకి మళ్ళీ సలహాలు ఇవ్వకండి. నా మాటని గురువుకి సలహా ఇచ్చారనుకోండి, ఏమంటే ఆ గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు చూసినా వెళ్ళినట్టు స్కేల్ ఇచ్చేసి వెళ్ళి తెచ్చుకొని వచ్చా అంటాడు, అంతే సింపుల్గా. మనకి ఎలా ఉంటుందంటే వచ్చామో కనీసం ఒక గంటన్నా చెప్పలేదు ఏంటి, మనకి ఒక గంటన్నా చెప్తే బాగుంటుంది కదా. ఈ స్కేల్ ఇచ్చాడు, ఇది నేర్చుకొని వచ్చామన్నాడు అనేసి నన్ను అనుకుంటాం. నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే సిన్సియర్గా కానీ మేము గంట చెప్తే 6 నెలలు కాదు కదా, 6 నెలలైనా మా దగ్గరికి మళ్ళీ రాడు. ఇంకా ఎందుకోసం అంటే నేను ఒకసారి ఇంచుమించు 2-3-4 స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఏం చేశానంటే స్కేల్స్ ఒక 6-7 స్కేల్స్ వాళ్ళు అడుగుతున్నారు కదా, నా 6-7 స్కేల్స్ ఇచ్చేసానండి. ఇక నేర్చుకుని రండి అన్న. ఇంకా మళ్ళీ రాలేదు వాళ్ళు. సో మనం ఎంత తినగలమో అంతే తినాలండి. మెయిన్ గురువు చెప్పినప్పుడు మాత్రం ఎలా నేర్పుతాడంటే గురువు అన్నవాడు ఫస్ట్ కీస్ అన్నీ నేమ్స్ అన్నీ బ్రెయిన్లోకి వచ్చేలా చేసేస్తాడు. ఈ కీస్ అన్నిటిని వచ్చేసిన తర్వాత స్కేల్స్ నేర్పిస్తాడు. ఆ తర్వాత స్కేల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత కార్డ్స్ నేర్పిస్తాడు. కార్డ్స్ వచ్చేసిన తర్వాత పాట వేయడం నేర్పిస్తాడు. పాట బాగా వేయడం వచ్చిందిరా బాబు వీడికి అనేసి అనుకున్న తర్వాత ఇంటర్లోడ్లు వేయడం నేర్పిస్తాడు. ఆ తర్వాత ఇంటర్లోడ్లు బాగానే ఎత్తనట్టు రా బాబు అని అనుకున్నప్పుడల్లా ఫిల్లింగ్స్ వేయడం నేర్పిస్తాడు. లేకపోతే ఫ్యామిలీ కార్డ్స్ చెప్తాడు, తర్వాత రిలేటివ్ కార్డ్స్ చెప్తాడు. ఇవన్నీ కూడా చెప్తాడు. ఇవన్నీ కూడా ఒకరోజే ఇప్పుడు వచ్చిన అది ఏంటి ఇంత చిన్న చెప్పారు ఏంటి అని కానీ మీరు గురువుకి కానీ సలహా ఇచ్చారంటే, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నాను నేను. నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఏ గురువు దగ్గరికి వెళ్తున్నావు, ఆ గురువు ఏం చెప్తాడో అది దండం పెట్టేసి, ఆ బాబు నువ్వేం చెప్తే నేను అదే నేర్చుకుంటాను అనేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయండి. అది నేను చెప్పాలనుకునేది. ఆయన ఏం చెప్తాడో అది చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు వర్క్ అయితే వస్తుంది. లేదంటే మాత్రం వర్క్ రావడం అన్నది చాలా కష్టపడి. ఒకవేళ వాళ్ళ గురువుల్ని మనం నేర్పండి, ఇంకా ఎక్కువ నేర్పండి వాళ్ళదేముంది, టప్ అని చెప్పేస్తాడు. వరుసగా ఒక 20 రాగాలు ఇచ్చాడంటే నువ్వు సంవత్సరం తర్వాత వస్తావు, ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి అంతవరకు రావన్నమాట. ఓకేనండి. సో అందుకోసమని గురువు ఏదైతే ఇచ్చాడో, చిన్నది ఇచ్చాడా పెద్దది ఇచ్చాడా అది చేయడానికి నేర్చుకోండి. అండ్ గురువు కూడా మంచి వ్యక్తి అయి ఉండాలి. గురువు కూడా నేర్పినప్పుడు ఇతరులకి నేర్పాలని మంచి మనసు గురువుకి ఖచ్చితంగా ఉండాలి. అతనికి కానీ మంచి మనసు 99% గురువులందరికీ మంచి మనసే ఉంటుందండి. ఎందుకోసం అంటారా చెప్పమంటారా? ఎందుకంటే తీసుకుంటున్నాం కనుక నేర్పడానికే ప్రయత్నం చేస్తాం. కానీ చాలామంది ఏం చేయరంటే వర్క్ చేసి తిరిగి హోంవర్క్ అబ్జెప్పరు. ఇచ్చిన హోంవర్క్ ఎప్పుడైతే మీరు బాగా అబ్జెప్పగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వస్తారండి. ఓకే, ఇక్కడ టైం వేస్ట్ అవుతుందో 9 పాయింట్ చెప్పేసాను మీకు. ఓకేనండి. ఒకేసారి ఇచ్చామని ఎప్పుడు కూడా అనకండి. తర్వాత 10వ పాయింట్, తర్వాత పదోది ఏంటంటే మంచి బోర్డు ఒకటి కావాలని రాశానండి. నా లాంగ్వేజ్ నాకే అర్థం అవ్వదు. బోర్డు ఖచ్చితంగా ఉండాలి. మంచి బోర్డు ఉండాలి. ఖచ్చితంగా మంచి బోర్డు ఉండాలి. అంటే బిగినర్గా ఉన్నంత వరకు నీకైతే ఆ బోర్డు నీకు సరిపోతుంది. బిగినర్గా ఉన్నంత వరకు. చాలామంది చేసే తప్పు ఏంటంటే
నా దగ్గర చాలామంది పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఆ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు నేర్పిస్తానంటే నేను వాళ్ళకి పాటలు తీయడం కూడా నేర్పించేస్తాను. వాళ్ళు పాటలు తీయడం కూడా వచ్చేస్తారు. వాళ్ళు కార్డ్స్ వేసే టైం వస్తుంది, ఫెల్లింగ్స్ వేసే టైం వస్తుంది. వాళ్ళకి రిథమ్ పక్క నుంచి రిథమ్ అందిస్తూ ఉండాలి కీబోర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిథమ్ ఇస్తూ ఉంటుంటే మనం ఏదైనా చేయొచ్చు. కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లెర్నింగ్ బోర్డు దగ్గర ఇంత ఉంటుందండి బోర్డు, ఈ బోర్డే ఉంటుంది, ఇంతే ఉంటుంది బోర్డు. వీళ్ళు బోర్డు కొనరు, మనమా బోర్డు కొనమని మనం చెప్పలేము వాళ్ళకి. సో ఒకవేళ మనం చెప్పినా బాగా వచ్చిన తర్వాత నేర్పిస్తే, బాగా ఇచ్చిన తర్వాత కొంటాంలేండి అనేసి అని అంటారు. సో అది సెట్ అవ్వదండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా బోర్డు కూడా నువ్వు లెర్నర్గా ఉన్నప్పుడు నీకు మినిమం బోర్డు ఉండాలి. బట్ లేదంటే మాత్రం ఖచ్చితంగా 5 ఆక్టివ్స్ బోర్డు ఉండాలి. 5 ఆక్టివ్స్ బోర్డు ఉన్నప్పటికీ కూడా ఆ బోర్డు అన్నిటికీ మనం సహకరించేలా ఉండాలి. ఒకవేళ ఆ బోర్డు అన్నిటికీ సహకరించేలా లేదంటే మన దగ్గర చిన్న స్పీకర్ ఏదైనా ఉండాలి. ఆ స్పీకర్లో రిథమ్స్ అన్నీ వచ్చేలా ఉండాలి. ఆ రిథమ్ని బట్టి ఇతను ఏమైనా ఈ అబ్బాయి కానీ లేకపోతే వాళ్ళు కానీ ఏమైనా చేయగలిగేటట్టుగా ఉండాలండి. నెక్స్ట్ 11th పాయింట్ చెప్తాను, ఈ మాట చెప్పేసి క్లోజ్ చేసి పడేస్తానండి. అంటే ఇంకొక విషయం, ఇందాక గురువు ఏది చెప్తే అది నేర్చుకోండి అన్న పాయింట్లో నేను ఒకటి చెప్తున్నాను. గురువు కొన్నిసార్లు రిథమ్ నేర్చుకోమని చెప్తాడు. ఇలా రిథమ్ నేర్చుకోమని చెప్తే కొంతమంది మానేశారండి. నా దగ్గర అయితే రిథమ్ కూడా నేర్చుకోండి అనేసానంటే వాళ్ళు ఏం చేశారంటే రిథమ్ నేర్చుకోవడానికి ఇష్టపడలే. రిథమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిథమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఈ లాస్ట్ రిథమ్ సెట్ అవుతుంది ఇప్పుడు నేను పాడే పాటకి. దేవా నా దేవా అని నేను పాడాలంటే ఇదేహని అనుకోండి, ఈ రిథమ్ సెట్ అవ్వదు, 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 ఇది సెట్ అవ్వదు. మరి ఇప్పుడు ఇది ఉంది, ఇది సెట్ అయ్యొద్దు ఖచ్చితంగా. అంటే ఇన్ని రిథాలు సెట్ అవ్వలేదు, ఒక రిథం సెట్ అయింది మనకి. అప్పుడు ఏ రిథం పెట్టాలో నీకు తెలియలేనప్పుడు నువ్వు ఎలా ప్లే చేయగలుగుతావు? అర్థమైందండి. ఇక కొద్దిగా మీరు ప్లే చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఏం చేస్తారంటే ఇంకా లాస్ట్ మాట ఒక సెకండ్ ముగించేస్తున్నాను. లాస్ట్ మాట ఏంటంటే మీరు ప్లే చేసేటప్పుడు కొద్దిగా మీరు హైట్ ఉండేలా ఉండాలి, కీబోర్డ్ కొద్దిగా డౌన్లో ఉండేలా ఉండాలి, చూసుకోండి సరిపోద్ది. సో హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కీబోర్డు విషయంలో డిసప్పాయింట్ అవ్వకండి. ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది, వస్తుంది, ఖచ్చితంగా వాడబడతారు. ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, నీ దగ్గర అంటూ జ్ఞానం ఉంటే అది ఎక్కడైనా సరే ఖచ్చితంగా వాడబడుతుంది. ఖచ్చితంగా నీ దగ్గర అంటూ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానమే నీకు ఘనతను కూడా తీసుకొస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మీరు అలా అందరూ కూడా చక్కగా ఎదగాలని కోరుకుంటూ ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో మనం ఏదైనా మంచి వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియో కూడా పాట తీయడం గురించి నేర్పుదాం అనుకుంటున్నాను. ఆ తర్వాత చాలామంది అడిగారు ఇంటర్లోడు మెలోడీ తీయడం ఎలా